వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉన్నాం. గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇది మానేరు రివర్కి సంబంధించి ప్రవాహాన్ని చూస్తున్నాం. ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే లింగన్నపేట ప్రాంతానికి చెందినటువంటి పశువుల కాపరి అక్కడ చిక్కుకొని గల్లంతైనటువంటి పరిస్థితి. మరొక వైపు నర్మాల దగ్గర అప్పర్ మానే డ్యామ్ ఉంది. అప్పర్ మానే డ్యామ్ దగ్గర 6 పశువులను తోలుకురావడానికి నిన్న ఉదయం వెళ్ళినటువంటి పరిస్థితి. దానిలో ఒకరు నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యారు. మిగతా 5గురిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపట్లో హెలికాప్టర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి వాళ్ళని రక్షించడానికి. ఇదే అంశానికి సంబంధించి ఈ బ్రిడ్జి ఎన్ని రోజులు కొట్టుకపోయి ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? గత 3 years నుంచి చేస్తున్నారు సార్. 3 years నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నాం. అండర్ కన్స్ట్రక్షన్లో పని అయిపోతలేదా? 3 years అయినా కానీ 3 years నుంచి కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తలేదు, స్లో నడుస్తుంది. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంది అసలు? ప్రాబ్లం తెలియదండి, డిపార్ట్మెంట్ నుంచి. అంటే ఇక్కడ రాకపోకలు ఎన్ని గ్రామాలకు కట్ అయిపోయింది? ఇక్కడ సిద్దిపేట కామారెడ్డి మెయిన్ రాకపోకలు క్లోజ్ అండి. ఇది మొత్తం బంద్ అండి. అంటే వర్షం వస్తే ఇదే పరిస్థితి? వర్షం అంతా గత 3 years నుంచి ఇదే పరిస్థితి. గ్రామస్తులు ఏమంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? మేము గవర్నమెంట్ జల్దీ స్పందించాలి, జల్దీ కోరుకోవాలని చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఒక్కసారిగా గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. వర్షాల వల్ల కొట్టుకుపోయినటువంటి ఈ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది ఇదంతా కూడా మనం గమనించవచ్చు ప్రత్యక్షంగా. ఖచ్చితంగా దీనిలోకి వెళ్తే కొట్టుకుపోవడం ఖాయం. కాబట్టి ఇక మనం చూస్తున్నాం రెడీమిక్స్కి సంబంధించినటువంటి మెషినరీసు, పొక్లైను, జేసీబీ యంత్రాలు సైతం దాంట్లో నీట మునిగిపోయాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికంటే ఈ రాకపోకలు ప్రధానంగా సిరిసిల్ల, సిద్దిపేటకు సంబంధించి, కామారెడ్డికి సంబంధించి పర్టికులర్ కామారెడ్డి సిద్దిపేటకి వెళ్ళాలంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారికి సంబంధించి రాకపోకలు అన్నీ కూడా కట్ అయిపోయాయి. కామారెడ్డి సిద్దిపేటకి వెళ్ళేటువంటి ఈ రహదారి నుంచి రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఎవరు ఇటువైపు రాకుండా, అటు నుంచి ఇటు రాకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం మీద పాఠశాలకి సైతం సెలవులు మంజూరు చేయడం జరిగింది. విద్యార్థులు మిగతా వాళ్ళు ఎవరైనా సరే బయటకు రావద్దు, అవసరం ఉంటేనే రండి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు మానేరు, గోదావరి పరివాహ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు నుంచి దిగువ స్థాయికి కొన్ని నీరు లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనిలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ నుంచి మనకి వరద కాల్వ, ఎస్ఆర్ఎస్పి కాకతీయ కాల్వ ద్వారా దిగువ ప్రాంతానికి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరొక వైపు ఈ ప్రవాహం ఉధృతంగా ఇలాగే కొనసాగితే డ్యాములన్నీ ఇప్పటికే జలకళను సంతరించుకున్నాయి. దిగువ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే, ఎవరు బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా మీ ఇళ్లలోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటకు రాకండి, ఏమైనా వైద్యపరమైనటువంటి ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రావాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నర్మాలకు సంబంధించి అప్పర్ మానే డ్యామ్కి సంబంధించిన 2 TMs, అప్పర్ మానే డ్యాంలో కెపాసిటీ ఇన్ఫ్లో 2 TMCలు ఉన్నది, అవుట్ఫ్లో సైతం 2 TMCలు ఉన్నది. దానిలోనే పశువులను తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అక్కడే చిక్కుకున్నారు. గత రాత్రి నుంచి కూడా ఒకవైపు డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందించారు, టార్చ్ లైట్లను అందించారు. అదే రాత్రి అక్కడే ఉన్నటువంటి ఎత్తైనటువంటి ప్రాంతంలో అక్కడ బస చేశారు. వాళ్ళందరికీ కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సైతం సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తిని రక్షించడం జరిగింది. ఉదయమే ఆయన బయటకు రావడం జరిగింది. దెన్ కొద్దిసేపట్లో హెలికాప్టర్ వచ్చి వాళ్ళను రెస్క్యూ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆర్టీవీ కోసం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.